హాయ్ అండి. పీవీఆర్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మీకు చూపెడుతున్న లొకేషన్ ఇది రావిరాల కొంగరకలాన్ సర్కిల్ దగ్గర. ఇది ఎగ్జిట్ నెంబర్ 13 అనమాట. రావిరాల నియర్ వండర్లా. ఈ సర్కిల్ దగ్గర నుంచి ఇప్పుడు మనకి ఏదైతుందో 300 ఫీట్ రోడ్, గ్రీన్ ఫీల్డ్ రోడ్, ఫ్యూచర్ సిటీ రోడ్ వెళ్తుందో ఇక్కడి నుంచే. ఇక్కడ మార్కింగ్ కూడా చేసిర్రు ఇప్పుడు రీసెంట్గా. ఇదేనండి మార్కింగ్. ఈ మార్కింగ్ నుంచి మనకు నేనైతే వీడియో ఫ్రంట్ వెళ్తుందో అక్కడి నుంచి మనకు 300 ఫీట్ రోడ్ వెళ్తుంది. ఇక్కడ పెద్ద సర్కిల్ కూడా వస్తుందన్నమాట ఈ సర్కిల్ నుంచి. అయితే ఇప్పుడు మనం ఫ్యూచర్ సిటీకి వెళ్ళే రోడ్ కూడా చూపెడతాను నేను మీకు బోర్డు. ఇది మీర్ఖాన్పేట గుండవెల్లి కొంగరకలాన్ 2 కిలోమీటర్స్. కలెక్టర్ ఆఫీసు మనకి ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది ఈ సర్కిల్ నుంచి. మళ్ళీ ఫాక్స్కాన్ కంపెనీ కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. కెన్స్ కంపెనీ కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట ఈ సర్కిల్ నుంచి. ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఎగ్జాక్ట్ మనకు. అయితే ఇప్పుడు మీకు మళ్ళీ ముందల ఎక్కడ వెంచర్ లొకేషన్ కూడా చూపెడతాను. ఈ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి మనకు వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఈ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఎగ్జాక్ట్ వాకబుల్ డిస్టెన్సు. ఇప్పుడు మీకు చూపెట్టేది అది అవుటర్ రింగ్ రోడ్డు. ఇదేనండి సర్కిల్. ఇప్పుడు ఇది ఎగ్జిట్ నెంబర్ 13 అనమాట. ఇది ఇప్పుడు మెయిన్ సర్కిల్ అనమాట. ఇది టీసీఎస్కి కానీ ఫాక్స్కాన్ కంపెనీకి కానీ ఏదైతే 2000 ఎకర్ ఈసిటీ ఉందో ఈసిటీకి కానీ కలెక్టర్ ఆఫీసు ఇవన్నిటికీ ఇది మెయిన్ సర్కిల్ అనమాట. ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 13 అనేది. ఇప్పుడు మళ్ళీ మీకు తుక్కుగూడ ఎయిర్పోర్ట్కి వెళ్ళే బోర్డు కూడా చూపెడతాను. ఆ బోర్డు నుంచి మనకు ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్ మనకు తుక్కు కూడా ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్ ఈ సర్కిల్ నుంచి ఎగ్జిట్ నెంబర్ 13 సర్కిల్ నుంచి మీరు చూడండి బోర్డులో కూడా విమానాశ్రయం 15 మినిట్స్ ఉంటుందండి. తుక్కు కూడా ఒక 5 మినిట్స్ ఉంటుంది. బెంగళూరు గేటు మనకు ఒక 5 మినిట్స్ ఉంటుంది అనమాట. ఎగ్జిట్ నెంబర్ 14 ఎగ్జిట్ నెంబర్ 12 కూడా మనకు ఒక 5 మినిట్స్ డిస్టెన్స్ అనమాట. ఇప్పుడు మనం వండర్లా వైపు వెళ్తున్నాము. ఇక్కడ నుంచి టీసీఎస్ కూడా ఒక 3 మినిట్స్ ఉంటుంది మనకు. ఇది వండర్లా అండి. ఈ సర్కిల్ నుంచి మనకు వండర్లా వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇదే వండర్లా. ఇప్పుడు ఏదైతే రోడ్లో మనం వెళ్తున్నామో ఈ ఫ్రంట్ రోడ్ ఇప్పుడు 60 ఫీట్ రోడ్. ఇది 60 ఫీటు. ఇప్పుడు ఫ్యూచర్లో ఇది 100 ఫీట్ రోడ్ అనమాట. ఇది ఆల్రెడీ వెంచర్ కూడా ఆ వాల్స్ ఇవన్నీ మనకు సెట్ బ్యాక్ అయ్యారు అనమాట. ఇవన్నీ ఆల్రెడీ 100 ఫీట్ రోడ్ గురించి. ఇప్పుడు ఏది ఉన్నా కానీ పర్మిషన్స్ వెళ్ళినా కానీ ఇది సెట్ బ్యాక్ అనమాట. ఇవన్నీ ఈ రోడ్కున్న వెంచర్స్ అన్నీ సెట్ బ్యాక్ అయి ఉన్నాయి అనమాట 100 ఫీట్ రోడ్స్కు. ఇదేనండి వెంచర్. ఇప్పుడు మనం వెంచర్లోకి ఎంట్రీ అవుతున్నాము. ఇదేనండి వెంచర్లోకి ఇప్పుడు మనం ఎంట్రీ అవుతున్నాము. ఈ వండర్లా నుంచి ఇది వాకబుల్ డిస్టెన్సే అనమాట మనకు ఈ వెంచర్లోకి. ఇందులో మనకు ఇది 40 ఫీట్ రోడ్డు. వెంచర్లోకి ఎంట్రన్స్ ఇది మనకు 40 ఫీట్ రోడ్డు. ఇందులో వెస్ట్ ఈస్ట్ ఫ్లాట్స్ ఉన్నాయండి. ఈస్ట్ మనకు ఒక 38,000 వరకు చెప్తున్నారు. వెస్ట్ ఒక 37,000 వరకు ప్రైజెస్ ఉన్నాయి. 200 స్క్వేర్ యార్డ్ అండి. ఇది 40 ఫీట్ రోడ్. ఇదే 40 ఫీట్ రోడ్డుకు ఉన్నాయండి ఎంట్రన్స్. ఇందులో అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ ఆల్రెడీ అయిపోయింది. సేలుకు కూడా రెంట్కు ఓనర్స్ అందరూ రెంట్కి ఇద్దామని ప్లానింగ్ ఉందన్నమాట. అంటే ఆ బిల్డింగ్ మొత్తం లీజ్కి ఇద్దామని ప్లానింగ్ ఉందన్నమాట ఓనర్స్ కూడా. అయితే ఈ ఏరియాలో కొంగరకలాన్, ఆదిబట్ల, తుక్కుగూడ, మహేశ్వరం ఈ ఏరియాలలో కూడా మీ ఫ్లాట్స్ అమ్మాలన్నా కొనాలన్నా కానీ మా పీవీఆర్ రియల్ ఎస్టేట్ని మీరు కాంటాక్ట్ కావచ్చండి. మా దగ్గర ఫ్లాట్స్ డిటీసీపీలో 9,000 నుంచి 10,000 13,000 ఈ రేంజ్లో కూడా ఫ్లాట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇందులో చిన్న గెస్ట్ హౌస్ కూడా ఉందండి. ఆ గెస్ట్ హౌస్ చూపెడుతున్నాను. ఇది చిన్న గెస్ట్ హౌస్ అండి. ఓనర్ వాళ్ళు కట్టుకున్నారు. వెంచర్ వాళ్ళది ఇది గెస్ట్ హౌస్. ఇది వేరే వాళ్ళు ప్రైవేట్గా గెస్ట్ హౌస్ కట్టుకున్నారు అనమాట ఈ వెంచర్లో ఆల్రెడీ ఒక అపార్ట్మెంటు ఒక గెస్ట్ హౌస్ కూడా ఉంది ఈ వెంచర్లో. ఇది చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. చూడండి బాగుంటుంది.